అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ శ్రేణులు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ సిటీ అని పేరున్న తాడిపత్రితో మీటింగ్ పెట్టుకుని డర్టీ సిటీగా మార్చేసి చెత్త చెదారం వేసిపోయారని వైసీపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేయడంతో చెత్త చెదారం తీసేవారు లేకపోవడంతో మున్సిపల్ కౌన్సిలర్లు జేసీ పర్సనల్ సిబ్బంది చెత్తని ఎత్తేసి పరిసరాలను శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరో కొత్త నాయకులు వస్తారు మా ఊళ్ళో, మంచిదే రావాలా. నీకైనా శ్రద్ధ లేకపోయినా ఈ కొత్త నాయకులు శ్రద్ధ లేకపోయిందా ఊరు ఎట్లుంది అనేది పోయినసారి అండర్ గ్రౌండ్ అంతా పాస్ చేస్తారు. మీరు ఎలా అయితే అనుకుంటారు ఈ ఊళ్ళో? ఊరు బాగోలు కోసం చూడండి. తెలుసా మీకు అసలు స్ట్రైక్లో ఉంది మున్సిపాలిటీ. పొద్దునే మా కౌన్సిల్లో మేము ప్రతి వార్డులో పోయి మేము ఎత్తుతున్నాం. ఇప్పటికే కప్పు కొడుతుంది. నేను కనుక ఈ పొద్దు చేపించబట్టే రేపటికి కుళ్ళిపోయి కాదు పక్కన ఏమన్నా అయిండు. శ్రద్ధ పెట్టండి. స్పీచ్ కాదు ఇవ్వాల్సింది. అమ్మోనికి వస్తారు, మేము కూడా తిడుతుంటాం, మీరు తిడుతుంటారు. ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ మా యొక్క చెడ్డే చెప్తారు. మేమే వద్దనిలే, మీరు ఏం మాట్లాడినా మేము వద్దనిలే. ఇంకా మావాడు ఉన్నాడు, నాకు తెలిసి మీకు కూడా తెలియదు, అమ్మాయిని పంపిస్తాడని. ఎట్లుందంటే అర్జునుడు భీష్ముడిని సెకండ్ని పెట్టుకున్నారు. మీరు ముందర సెకండ్ పెట్టి మీటింగా ఏమేమి అనలేదే. హాయిగా వచ్చిపోండి, బాగా చేసుకోండి మీటింగ్లు, ఇవన్నీ బాగా తాగండి. మేమేం వద్దన్నాము, ఎందుకు వద్దంటే మీ డబ్బులు మీరు తాగుతారు, కానీ క్లీన్ చేసుకోండి. చేదు కావద్దు మాకు చెప్పండి, మేమే క్లీన్ చేస్తాం. ఎందుకంటే మా ఊరు బాధ్యత మాకు. మీరు కళలో కూడా రారింటికి, ఇలా మార్పు రావాలి, అప్పుడు వస్తారు మీరు. అర్థమైందా? ఈ బండ్లు కూడా మున్సిపాలిటీ అనుకుంటున్నారా? కాదయ్యో, మా ఊర్లో ఉండే ప్రతి వెహికల్ ఎవరొకరు దాతలు ఇచ్చినట్టువే.